దరికి చేర్చితివి, దరికి చేర్చితివి, దరికి చేర్చితివి, దరికి చేర్చితివి. క్రీస్తు యేసు దయాళు ప్రభు, నీవే సృష్టికర్తవు, నీవే మా రక్షకుడవని హల్లెలూయా పాడేదం. నీవే మా రక్షకుడవని హల్లెలూయా పాడేదం. ఎన్నో విధాల పోనట్టినాదు పాపరోగము, నీ వస్త్రమును ముట్టినంతనే అద్భుతముగా నివారణాయేను. ఎన్నో విధాల పోనట్టినాదు పాపరోగము, నీ వస్త్రమును ముట్టినంతనే అద్భుతముగా నివారణాయేను. ప్రియా యేసు నివారణాయేను, ప్రియా యేసు నివారణాయేను, 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 నివారణాయేను. క్రీస్తు యేసు దయాళు ప్రభు, నీవే సృష్టికర్తవు, నీవే మా రక్షకుడవని హల్లెలూయా పాడేదం. నీవే మా రక్షకుడవని హల్లెలూయా పాడేదం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ అయ్యెను. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యోదయలోని బెత్లెహేం అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవదినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొనుటి ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నన్ను అడుగుము జనములను నీకు స్వాస్యముగాను, భూమిని దిగంత వరకు సొట్టుగాను ఇచ్చేదను.
ఇనుము దండముతో నీవు వారిని నలుగగొట్టెదవు, కొండను పగులగొట్టెదవు, వారిని ముక్కు చెక్కులుగా పగలగొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులై ఉండడి, భూపతులారా బోధించు నుండి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించడి, గడగడ వణకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగుల కొనును, కుమారుని ముద్దు పెట్టుకొని కొనుడి. లేని ఎదల ఆయన కోపించినప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఆమేన్. అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్. యెరూషలేము రాజనగరిలో యేసుని వెదకుచు, ఎరిగిన దారి తొలగిన వేళ పేదలో కృంగిది. యేసయ్య తార ఎప్పటి ఓలె ఎదురాయి త్రోవలో, ఎంతో అప్పురపడుచు విస్మయముందుచు ఏగితి స్వామి కడుపు. అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో, అవతారమూర్తి యేసయ్య అవని చాటుచున్. ప్రైజ్ లార్డ్. అందరికీ హ్యాపీ క్రిస్మస్. లూకా 2వ అధ్యాయం 8-14 వరకు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో నుండి రాత్రివేళ తమ మందను కాయుచుచుండగా ప్రభుదూత వారి వద్దకు వచ్చెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించును. మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానువాలు. ఒక శిశువు పొట్టుగుడ్డలతో చుట్టబడి యొక్క తోటలో ఉండుట మీరు చూసిదరు వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్యము ఆ దూతలతో కూడి నుండి సర్వోన్నతమైన స్థలములలో దానికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుడు స్తోత్రము చెల్లించుదును. థ్యాంక్ యూ. మీకందరికీ వందనాలండి. నా ప్రభువుకి కోట్ల కొలది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన. పరలోకమందున్న నా ప్రియమైన తండ్రి, మీకే వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నువ్వు గొప్ప దేవుడు నాయన, ఎంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి. నాయన, ఈ లోకములో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా రక్షించడానికి నువ్వు రక్షకుడుగా ప్రభువా మీరు నాయన ఉదయించినందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. మరి ఈ దినం ప్రభువా మీ యొక్క జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి హెర్మోన్ సంఘములో ఉన్నటువంటి సంఘ బిడ్డలందరికీ, మీ దాసులకి అయ్యా నాయన, ఇంత సంతోషకరమైన దినాన్ని మీరు మాకు అనుగ్రహింప చేసినందుకు మీకు కోట్ల కొలది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అవును ప్రభువా, నీ జన్మదినము ప్రభువా ప్రజలందరికీ సంతోషమే నాయన. అల్పులము నాయన, ఎటువంటి యోగ్యత లేనటువంటివి మా అందరినీ కూడా రక్షించడానికి లోకరక్షకుడుగా నాయన నీవు వచ్చి
రక్షించుకుని నాయన నీ సన్నిధిలో ఉన్న సంపూర్ణమైన సంతోషాన్ని, నీ కుడి చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క నిత్య సుఖాలని మీరు మాకు అనుగ్రహింపచేస్తూ అయ్యా మమ్మల్ందరినీ కూడా మీ యొక్క రాజ్యానికి వారసులుగా చేసుకోవడానికి ఇంత గొప్ప ప్రేమను చూపిస్తున్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. విశ్వాస యాత్రలో ఉన్నటువంటి మేమందరము కూడా నీ ప్రేమ కలిగి నాయన, నీ యొక్క నాయన నీ గుణములు కలిగి నాయన, నీ యొక్క సద్గుణములు కలిగి ప్రభువా మేము ఇంకనూ ముందుకు కొనసాగడానికి మా యొక్క హెర్మోన్ సంఘాన్ని మీరు దీవించి ఆశీర్వదించుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి గణపరచి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి. ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతమునున్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను కానీ సమీపమునున్నట్టు కాదు. నక్షత్రం యాకోబులో ఉదయించును, రాజదండం ఇశ్రాయేలులో నుండి లేచును. అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహవీరులను అందరినీ నాశనం చేయును. దేవుడి ఈ వాక్యం దీవించునుగాక. బైబిల్ రీడింగ్ చేస్తున్నారు. అందరికీ ప్రైజ్ లార్డ్, అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. మనము ఇంతవరకు వాక్య పరిచర్య కాదు కానీ జస్ట్ గ్రీటింగ్స్ అంతే. ఎన్ని సంవత్సరాలు మనం ఎన్నో క్రిస్మస్లు మన జీవితంలో మనం సెలబ్రేట్ చేసుకున్నాం. కానీ చాలా క్రిస్మస్లు మనం ఏ విధంగా చేసుకున్నామంటే కేవలం మనకి ట్రెడిషనల్గా ఫిజికల్గా అయినాయి. కానీ ప్రభు వారు ఏం కోరుకుంటున్నారంటే ఆత్మ సంబంధమైన సెలబ్రేషన్ ఉన్నప్పుడే హృదయంలో నిజమైన సంతోషం ఉంటుందన్నమాట. సో ఈ సంవత్సరం నుంచి మనం ప్రభువారు ఎంత ఆయుష్కాలం ఇస్తే అంత కూడా ఆత్మ సంబంధంగా మనం దీన్ని జరుపుకోవాలని దేవుడు తెలియపరుస్తున్నారు. సో సెలబ్రేషన్తో మనం ఆపకూడదు. కానీ ఏముండాలి అని అంటే ఈ సెలబ్రేషన్తో పాటు ప్రిపరేషన్ అంటే సిద్ధపాటు. దేనికి అని అంటే యేసుక్రీస్తు వారు ఆయన మొదటి రాకడలో తన్ను తాను తగ్గించుకొని గొర్రె పిల్లగా ల్యాంబ్గా వచ్చారు. ఇప్పుడు ఏ విధంగా రాబోతున్నారంటే కొదమ సింహంగా ఆయన రాబోతున్నారు కనుక ఆయన యొక్క రాకను మరి ఒకసారి ఆయన మన కొరకు రాబోతున్నారు కనుక మనం తగిన విధంగా సిద్ధపాటును కలిగి ఉండాలి అని దేవుడు మనకి తెలియపరుస్తున్నారు. జనరల్గా క్రిస్మస్ అంటే మనకు గుర్తొచ్చే క్యారెక్టర్స్ ఏంటి అంటే యోసేపు గారు. ఎందుకు ప్రభువారు ఆయన ఎన్నుకున్నారు అంటే ఆయన నీతిపరుడుగా ఉన్నారు. సో నిజమైన క్రిస్మస్ సంతోషం ఎప్పుడు వస్తుందంటే మన జీవితాల్లో మనం నీతిగా ఉన్నప్పుడు, అన్ని విషయాల్లో కూడా మనం నీతిగా ఉండాలి అని. అలాగే మరియ గారు ఏ విధంగా తన్ను తాను తగ్గించుకున్నారో అటువంటి హంబుల్నెస్ అన్నమాట. అంటే మన మాటల్లో మన యొక్క ప్రవర్తనలో తగ్గింపు జీవితం ఉన్నప్పుడు ఏ విధంగా ప్రభువారు తన చిత్తం నెరవేర్చడానికి మరియ గారిని యోసేపు గారిని ఎన్నుకున్నారో మనల్ని కూడా ప్రభువారు ఆ విధంగా ఎన్నుకునేవారుగా ఉంటారు. చాలామంది యేసుక్రీస్తు వారి యొక్క స్టోరీ మాత్రమే అంటారు, కానీ హిస్టరీని మార్చింది ఎవరు అంటే ఆయన మాత్రమే. మనం టైంని ఏ విధంగా స్ప్లిట్ చేస్తాము అని అంటే మనకు అందరికీ తెలుసు. ఏడి అని చెప్పుకుంటాం, బీసీ అని చెప్పుకుంటాం. ఆయన్ని మన జీవితాల్లో నుంచి తొలగించాలనుకున్న చరిత్ర తొలగించదన్నమాట. ఎందుకంటే హిస్టరీలో టైంని స్ప్లిట్ చేసిన వారు కేవలం యేసుక్రీస్తు వారు మాత్రమే. అన్నిటికంటే ముఖ్యమైన ఎగ్జాంపుల్, అన్డినయబుల్ ప్రూఫ్ అంటే కొట్టివేయబడలేని ఆధారం ఏంటి అని అంటే రూపాంతరం చెందించబడిన మన జీవితాలే యేసుక్రీస్తు వారు లోకరక్షకుడు అనటానికి నిజమైన సాక్ష్యం. ఎందుకు అనంటే గొప్ప విలువలు నేర్పించింది ఎవరు అంటే కేవలం యేసుక్రీస్తు వారు మాత్రమే అనమాట. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించమని చెప్పింది ఆయన మాత్రమే. శత్రువులని ప్రేమించమన్నది, క్షమించమన్నది, దీవించమన్నది కూడా ఆయన మాత్రమే. లేడు ఆయన స్టోరీ అని మనం ఎన్ని చెప్పుకున్నా మన జీవితాలే నిజమైన సాక్ష్యం. మనం ఎప్పుడైతే ఆత్మ సంబంధంగా జరుపుకుంటామో అది మనకి ఒక ఫిజికల్ ట్రెడిషన్గా ఉండదు అని దేవుడు మనకి తెలియపరుస్తున్నారు. దేవుడి కొద్ది మాటలు మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. మరి కొద్ది నిమిషాలు గ్రీటింగ్స్ మాత్రమే, ప్రసంగం కాదు. లూకాసు సువార్త 2వ అధ్యాయము, లూకాసు సువార్త 2వ అధ్యాయము లూకాసు సువార్త 2వ అధ్యాయము 15-16 వచనములండి. చదండి. తెలియచేయించున్నాడు.
మనం బెత్లెహేం వరకు వెళ్ళి చూతము రండని ఒకరితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. చాలా దయగల మా తండ్రి, మీ సమయంలో మీ యొక్క వాక్కులు ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో మనకి క్రిస్మస్ అనగానే మొట్టమొదటిగా ఎవరు గుర్తొస్తారండి? ఎవరు గుర్తొస్తారు? గొల్లలు గుర్తొస్తారు, ఇంకా జ్ఞానులు గుర్తొస్తారు, ఇంకా సుమియోను, మరియా, యోసేపు, ఇలా చాలామంది క్యారెక్టర్స్ మనకి గుర్తొస్తారు. ఇందులో ప్రత్యేకించి మొదట వర్తమానము తెచ్చిన వారు ఎవరండి? గొల్లలు. ఈ గొల్లలు ఏం చేశారట? 2వ అధ్యాయము 15వ వచనములో జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియచేయించి ఉన్నాడు. ఏం తెలియజేశారట? ఏ కార్యం తెలియచేయబడిందండి వాళ్ళకి? క్రీస్తు యొక్క జన్మము యొక్క కార్యము గొల్లలకు తెలియచేయబడింది. వాళ్ళు ఏం చేశారట? ఏం చేద్దాం అనుకున్నారండి? మనం చూస్తే మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాము రండని ఒకనితో ఒకడు చెప్పుకొని. ఏం చెప్పుకున్నారు వీళ్ళు? ఏం చెప్పుకున్నారండి? ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకున్నారంట. ఏం చెప్పుకున్నారు? ప్రభు యొక్క జన్మము మనం బెత్లెహేము వెళ్ళి చూద్దామని ఎవరికి చెప్పారండి వీళ్ళు? ఒకరితో ఒకరు. ఇది గుర్తించాలి. ఎవరు చెప్పుకున్నారు? బయట వాళ్ళకి చెప్పలేదు వాళ్ళు. ఎవరికి చెప్పుకున్నారు? ఒకరితో ఒకరు. సో ఈ క్రిస్మస్ సందర్భంగా మన కుటుంబంలో అందరం ఏం చేయాలి? మన కుటుంబంలో భార్య భర్తతో, భర్త భార్యతో, తల్లిదండ్రులు బిడ్డలతో, బిడ్డలు తల్లిదండ్రులతో ఏం చెప్పుకోవాలండి? ప్రభువును మనము చూతము రండి. వీళ్ళు ఏమనుకున్నారు? మనము బెత్లెహేము వెళ్ళి ప్రభువును చూద్దామని ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకున్నట్టు మనం ఏం చెప్పుకోవాలి? భార్య భర్తతో చెప్పాలి, త్వరగా వెళ్ళి మనము దేవుణ్ణి ఆరాధించుదాము. తల్లిదండ్రులు బిడ్డలతో ఏం చెప్పాలి? ప్రభువు మన కొరకు జన్మించారు కాబట్టి మనమందరము వెళ్ళి ప్రభువును ఆరాధించుదాం. చెప్పుకుంటున్నాం మనం అలాగూ క్రిస్మస్ చెప్పుకుంటున్నామండి, మన కుటుంబంలో చెప్పుకుంటున్నామా? కానీ గొల్లలు మనకి జ్ఞాపకం చేసేది ఏంటంటే వీళ్ళందరూ ఏం చేశారట? 16వ వచనంలో త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. ఆ కాలంలో క్రీస్తు జన్మించారు కాబట్టి వీళ్ళు యేసు ప్రభువును చూడడానికి వెళ్ళారు. ఈ కాలంలో మనమే వర్తమానం చెప్పుకోవాలండి. ఏం చెప్పుకోవాలి? క్రిస్మస్ అయిపోయింది, మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇప్పుడేం చెప్పుకోవాలి మనం? ఆయన త్వరగా వచ్చేస్తున్నాడు, మనందరం ఎలా ఉండాలి? సిద్ధముగా ఉండాలి. గొల్లలు ఏం చెప్పుకున్నారు? ఆయన జన్మం గురించి చెప్పుకున్నారు. ఇప్పుడు మన కుటుంబంలో ఒకరికొకరు ఏం చెప్పుకోవాలండి? ఆయన రాకడ గురించి చెప్పుకోవాలి. అందుకని మన కుటుంబంలో ఎప్పుడు గుర్తు చేసుకోవాలన్నమాట. ఏమని? ప్రభువు త్వరగా వచ్చేస్తున్నాడు. మనం చెప్తాం కదా, ఏదన్నా ఫంక్షన్ ఉందనుకోండి, రేపు పెళ్ళి, మన బంధువుల పెళ్ళికి ఎవరికో వెళ్ళాలి, మన బిడ్డలు ఫోన్ చేస్తే ఏం చెప్తారు? మీరు ఏం చెప్తారు? అమ్మ త్వరగా వచ్చేయండి అని చెప్తారు. మనం ఏం చెప్పుకోవాలి? ఇప్పుడు మన బిడ్డలు ఫోన్ చేసినా ఫైనల్గా మనం ఏం చెప్పుకోవాలి? దేవుని రాకడకు మీరు సిద్ధము కండి, అందరూ సిద్ధము కండి. బిడ్డలు తల్లిదండ్రులతో, తల్లిదండ్రులు బిడ్డలతో అందరం ఏం చెప్పుకోవాలండి? ప్రభు త్వరగా వస్తున్నారు, మనం త్వరగా సిద్ధపడాలి. ఈ వార్త, రాకడ వార్తను గురించి ప్రతి దినము కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. మరి సన్నీ చాలాసార్లు చెప్తా ఉంటాడు పడుకునే ముందు, అమ్మ పాపాలు ఒప్పుకోండి. వీళ్ళు డాడీ స్నానానికి వెళ్తే డాడీ రాగానే చెప్పు, అందరూ పాపాలు ఒప్పుకొని పడుకోండి. ఇది ఎంత గొప్ప వార్త అండి. మనం అనేక పనుల్లో మునిగిపోతూ ఉంటాం. మనం పండుకునే ముందు మన కాన్షియన్స్ క్లియర్గా ఉంచుకొని దేవుని ఎదుట మన హృదయాలు సరిచేసుకొని పడకలోనికి వెళ్ళడం చాలా ప్రాముఖ్యం. అందుకని ఈ వార్తను మనం ఏం చేయాలి? తరచు గుర్తు చేసుకోవాలి. బిడ్డలు తల్లిదండ్రులకు గుర్తు చేయాలి, తల్లిదండ్రులు బిడ్డలకు గుర్తు చేయాలి. మరి గొల్లలు ఏం చేశారండి? ఒకరితో ఒకరు చెప్పుకున్నారట. మనం ఏ వార్త చెప్పుకోవాలి? రాకడ వార్త. ప్రభు వచ్చేస్తున్నారంట. అమ్మ నువ్వు సిద్ధంగా ఉన్నావా?
నాన్న నువ్వు సిద్ధంగా ఉన్నావా? బిడ్డలు మీరు సిద్ధంగా ఉన్నారా? క్రిస్మస్ మనం సంతోషంగా జరుపుకుంటున్నాం. ప్రభువు రాకడకు మనం ఎత్తబడే వారంగా ఉన్నామా లేదా అనేది మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. అందుకే ఎవరైనా మన కుటుంబంలో ఒక పొరపాటు చేస్తున్నప్పుడు కూడా ఆ పొరపాటును మనం సరిదిద్దాలి. ఇది తప్పు, మనం ఇలాగూ ఉంటే ప్రభు యొక్క రాకకు మనము వెళ్ళలేము, ప్రభువును మనము చూడలేము. ఆనాడు గొల్లలు ఏం చేశారండి? ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకొని వాళ్ళందరూ ప్రభువుని చూచారు. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? ఒకరినొకరు ప్రోత్సహించుకొని ఏం చేయాలట? ఆయన రాకడలో కుటుంబంగా ఆయన రాజ్యంలోనికి మనం ఎత్తబడాలి. ప్రభు అట్టి కృపలు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. దయగల మా తండ్రి, విన్న మాటలు మాలో ఫలింప చేయము, దుష్టుడు ఎత్తుకొని పోకుండా భద్రపరచుమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని పేరిట అందరికీ నమస్కారం అండి. హ్యాపీ క్రిస్మస్ అందరికీ కూడా. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనము చదువుతున్నాను. ఆ వాక్యము శరీరధారియే కృపసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలనే కలిగిన ఆశీర్వాదము ద్వితీయ కుమారుడు మహిమ వలన మనము ఆయన మహిమ కనుగొంటిమి. ఈ చిన్న వాక్యం దేవుని దీవించిన గాక. అందాల తాడ అదురించే నాక అంబాల వీధిలో అవతాడ మూర్తి యేసయ్య కీర్తి ఆబాని చాటుచున్ ఆనంద సందడ ఉప్పొంగే నాల ఆబాన కాంతిలో ఆది దేవుడి చూడ ఆశింప మనసు పయనమైతివి. ప్రభు జన్మస్థలము పాకాయే గాని పలడోక రాజ్యం సౌజమే బాలుని చూడ జీవితమంతా పవనమాయను. ఎదుషలేను రాజన పైన యేసున వెలకుచు ఎదిగిన దారి తొలగిన వేళ తుంగెను యేసయ్య దారి ఓడ ఎదురైన త్రోవలో ఎంతో అబ్బుల పడొచ్చి ఈ శ్వాస వేని ఏవున స్వామిజీ అందాల తాడ దునించే నాకే అంబాల వీధిలో అవతార మూర్తి యేసయ్య కీర్తి ఆబాని చాటుచున్ ఆనంద సంద్ర ఉప్పొంగే నార ఆబాన కాంతిలో అతి దేవుడి చూడ ఆశింప మనసు పయనమైతివి. థ్యాంక్ యూ ప్రైజ్.
స్టార్ట్ చేసామక్క. బంగారం అడగలేదు, వజ్రాన్ని అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. బంగారం అడగలేదు, వజ్రాన్ని అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని వచ్చాడయ్యా. నీవెదకి రాలేదని నా కోసం వచ్చాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా. నీవెదకి రాలేదని నా కోసం వచ్చాడయ్యా. నా యేసయ్యా, 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 నా యేసయ్యా. పాపాన్ని తొలగించి శాపాన్ని విడచి భూలోకం వచ్చాడయ్యా. మానవుని రక్షించి పరలోకం చేర్చి సిలువను మోసాడయ్యా. పాపాన్ని తొలగించి శాపాన్ని విడచి భూలోకం వచ్చాడయ్యా. మానవుని రక్షించి పరలోకం చేర్చి సిలువను మోసాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా. నీవెదకి రాలేదని నా కోసం వచ్చాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా. నీవెదకి రాలేదని నా కోసం వచ్చాడయ్యా. నా యేసయ్యా, 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 నా యేసయ్యా. రక్షణను అందించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చాడయ్యా. ధనవంతుడుగా మనలను చేసి దారిద్రం పొందాడయ్యా. రక్షణను అందించి రక్తాన్ని చిందించి దారిద్రాడయ్యా. ధనవంతులుగా మనలను చేసి దారిద్రం పొందాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా. నీవెదకి రాలేదని నా కోసం వచ్చాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, నా తోషం పంచాడయ్యా. నీవెదకి రాలేదని నా కోసం వచ్చాడయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. నా ప్రాణం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా, నా సర్వం యేసయ్యా. నా ప్రాణం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా, నా సర్వం యేసయ్యా. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దేవుడగు యెహోవా మన దిక్కు
వైభవమున పోచున్నాడు వర్తమానము చెప్పి దూత వైభవమున పోచున్నాడు కర్తను చూచిన వెనుక కాంతుము విశ్రామంబప్పుడు రక్షకుండు దయించినాడట మన కొరకు పరమ రక్షకుండు దయించినాడట. My name is Sivan Joseph. I'm studying PP2 National Level School. ఇది గోకన్యక గబోది ఏక్ బరుకనను ఆయనకు ఇమానుయేలును పేపెట్టును మత్తయి సువార్త 1:22 వచ్చును.